నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అంటే మెయిన్గా అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా వరకు బైక్ ర్యాలీలు, ఇటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే, ఇక్కడ ఒంగోలులో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చుండూరు రవి ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ బైక్ ర్యాలీలో అటు కొన్ని బైక్ల పైన పవన్ కళ్యాణ్ స్టిక్కరు కనిపించడం అనేది ఒక రకమైనటువంటి ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే చుండూరు రవి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఆయనతో అటు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కలిసి వస్తారా లేదా అని కొంతవరకు చర్చ జరిగింది. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వైసీపీలో కీలక పదవులు అనుభవించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వీడిన తర్వాత నియోజకవర్గంలో చాలా వరకు కార్యకర్తలు కూడా చెల్లాచెదురైపోతారు. చాలామంది అటు బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేనలోకి మారుతారు అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా ఒంగోలు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. చుండూరు రవికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయనని కలుపుకుపోలేరు, ఆయన కూడా ఎవరితో కలవలేకపోవచ్చు అని చెప్పి అందరూ భావించారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్కి ఎప్పుడప్పుడు కలుస్తూ ఆయన ఒక ఉత్సాహం, అంటే నేనున్నాను అనే ఒక భరోసానిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువగా తిరుగుతూ అటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం అటు పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి విమర్శలు మాత్రమే చేస్తూ అటు నియోజకవర్గంలో కూడా ఒక రకమైనటువంటి క్యాడర్ని చుండూరు రవి సంపాదించారు. ఇక నిన్న బర్త్డే సందర్భంగా చాలామంది యూత్ని ఇక్కడ చుండూరు రవి గ్యాదర్ చేశారనే చెప్పుకోవచ్చు. దాంట్లో మెయిన్గా జనసేనకు సంబంధించినటువంటి చీఫ్ పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉన్నటువంటి బైకులు ఆ ర్యాలీలో పాల్గొంటుంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ర్యాలీలో వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులు అయి ఉండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న అయి ఉండాలి, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళైనా ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ ర్యాలీలో పాల్గొంటున్న సమయంలో కూడా వాళ్ళ దగ్గర జై జగన్ అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఫ్లకార్డులు కానీ అటు వైసీపీ జెండాలను ఎగరేస్తూ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత ఒంగోలులో ఒక జంక్షన్ దగ్గర లారీలపైకి ఎక్కి అటు క్యాడర్ అంతా కూడా డ్యాన్సులు చేయడం, ఇదంతా చూస్తుంటే కనుక చుండూరు రవి ఇటు యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు ఫుల్ ఫ్లెడ్జ్గా చుండూరు రవి నిర్వహిస్తున్నారు అనడానికి బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గం, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గంలో కూడా చుండూరు రవి ఇలా ఎదుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదొక వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది.